మంచు మనోజ్ నిన్న జరిగిన ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన వారి వివరాలను హైదరాబాద్లోని పహడేశ్వరి పోలీస్ స్టేషన్లో అందించారు. వారిపై చర్యలు తీసుకోవాలని మంచు మనోజ్ కోరారు. మంచు మనోజ్ ఫిర్యాదు ఇచ్చిన తర్వాత సిఐ గురవారెడ్డి మీడియాతో మాట్లాడారు. మంచు మనోజ్ కుటుంబ సభ్యులపై ఫిర్యాదు చేయలేదన్నారు. మోహన్ బాబుపై కుటుంబ సభ్యులపై సైతం మనోజ్ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు. మంచు మనోజ్ నిన్న తన భార్య పిల్లలతో ఇంట్లో ఉండగా 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి దాడి చేసే ప్రయత్నం చేశారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని తాను పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పారిపోయారని, ఈ క్రమంలో తనకు దెబ్బలు తగిలాయని మంచు మనోజ్ చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన తర్వాత తాను ఆసుపత్రికి వెళ్ళానని, ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేశారని మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు మంచు మనోజ్ మాకు ఫిర్యాదు చేశారు. దీనిపై మేము కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీస్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. మంచు మనోజ్ తన ఫిర్యాదులు ఎవరి పేర్లు ప్రస్తావించలేదని, 10 మంది గుర్తు తెలియని వ్యక్తులు మాత్రమే అని పేర్కొన్నారని పోలీస్ ఇన్స్పెక్టర్ స్పష్టం చేశారు. ఆ కంప్లైంట్లో మోహన్ బాబు పేరు కానీ ఇతర కుటుంబ సభ్యుల పేర్లు కానీ లేవని తెలిపారు. ఈ దాడి ఎందుకు జరిగిందనేది తనకు తెలియదని మంచు మనోజ్ అంటున్నారని, తనకు తన భార్యకు పిల్లలకు ముప్పు ఉందని మాత్రం చెబుతున్నారని ఇన్స్పెక్టర్ వివరించారు. దర్యాప్తులో ఇతర అంశాలు తెలుస్తాయని అన్నారు. డైల్ 100కి కాల్ వచ్చిన తర్వాత మంచు మనోజ్ నివాసానికి పోలీసులు వెళ్లారని, తాము వెళ్లేసరికి అక్కడ మంచు మనోజ్ ఆయన భార్య పిల్లలు మాత్రమే ఉన్నారని వెల్లడించారు. ఈ ఘటన నిన్న ఉదయం 9 గంటలకు జరిగిందని మనోజ్ చెప్పారని ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు. సీసీటీవీ ఫుటేజ్ మాయం కావడంపై దర్యాప్తులో తేలుతుందన్నారు. విజయ్ రెడ్డి, కిరణ్ అనే వ్యక్తులు సీసీటీవీ ఫుటేజ్ మాయం చేసినట్టు మనోజ్ ఆరోపించారని విమర్శించారు. ఆదివారం డైల్ 100కి మంచు మనోజ్తో పాటు మంచు మోహన్ బాబు కూడా ఫోన్లు చేసి ఒకరికొకరు ఫిర్యాదులు చేసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే తర్వాత పోలీసులు ఇంటికి వెళ్లేసరికి ఇద్దరు ఆల్ హ్యాపీస్ అని చెప్పడంతో వచ్చేశారు. పహడేశ్వరి సిఐ కూడా మీడియాకు అదే చెప్పారు. ఆదివారం సాయంత్రం తర్వాత మంచు మనోజ్ ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. సోమవారం ఉదయం అంతా ఆయన జల్పల్లి ఇంట్లోనే ఉన్నారు. మంచు లక్ష్మి కూడా వచ్చి మనోజ్తో మాట్లాడారు. కుమారుడితో వివాదాన్ని సెటిల్ చేసుకోవాలని మంచు మోహన్ బాబు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. మాదాపూర్లో మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులు సినీ ఇండస్ట్రీలో వివాదాలను పరిష్కరించే పెద్ద మనిషిగా ప్రచారంలో ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ సాయం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఆయన సమక్షంలో చర్చలు జరుగుతాయని అనుకుంటున్న సమయంలో మంచు విష్ణు పహడేశ్వరి పోలీస్ స్టేషన్కు వెళ్లారు.